ఆ ఉన్న ఒక్క కుమారుణ్ణి దేవుని సేవకు సమర్పించుకుంటే, ఆ ఒక్క కుమారుడు చాలా మంది అన్నారు, ఉన్న ఒక్క కొడుకుని దేవుని సేవకి ఇచ్చేస్తున్నారు. మీ పరిస్థితి ఏంటి? మీకు వయసు అయిపోయాక ఎవరు చూస్తారంటే, మమ్మల్ని ఎవరు చూడకపోయినా పర్లేదు. దేవునికి మాట ఇచ్చామని 16 ఏట సంపూర్ణంగా వివాహం లేకుండా హోసన్న మినిస్ట్రీ సేవకునికి ఆ ఆ యవనస్తుని దేవునికి ప్రతిష్ఠించేశారు. అక్కడున్నటువంటి ఆ యవనస్తుడు బలపడుతూ ఇద్దరం ఒకేసారి పరిచర్లోకి వచ్చాం. ఆ బ్రదర్ ఏమో అక్కడ చేస్తున్నారు. నేను వేరే విధంగా దేవుని పనిలో వాడబడుతూ ఉన్నా. అలాంటి సమర్పణ కలిగినటువంటి దైవజనుని చేత మా యవనస్తులకి దేవుని మాటలు తెలియచేస్తే పెద్దలకైనా, ఆ మాటలను బట్టి ఆ యొక్క సమర్పణ జీవితం మాకు ఒక మాదిరిగా ఉంటుందని ఆ బ్రదర్‌ని మీకు పరిచయం చేశాం. రెండవ రోజు చెప్పినటువంటి బ్రదర్ కూడా మంచి సాక్ష్యం కలిగినటువంటి దైవజనులు. క్యాన్సర్ రోగంతో, శరీర బలహీనతతో ఇక అయిపోయింది, చనిపోయాడు అని స్టేజి నుంచి దేవుడు ఈ రోజున ఆ బ్రదర్‌ని ఎంత గొప్పగా వాడుకుంటున్నారంటే, యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఆ తరువాత సోషల్ మీడియాలో కానీ, బయట కానీ బ్రదర్ దేవుని పనిలో బహుబలంగా వాడబడుతున్నారు. ఇలాంటి యవన దైవజనులు మీకు మాదిరిగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఉపవాస ప్రార్థనల్లోకి ప్రత్యేకంగా ఆ దైవజనులను ఆహ్వానించడం జరిగింది. ఈ విషయాలు మీరు గమనించి, మీరు వారిని చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. సరే, మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఈరోజు రాత్రి కూడా హాఫ్ నైట్ ప్రార్థన ఉంటుంది. రాత్రి 9:30 నుంచి ఆ ప్రార్థన కూడిక జరుగుతుంది. 12 గంటల వరకు మిస్ అవ్వొద్దు. అందరూ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఎవరు కూడా వేరు వేరు కారణాలు బట్టి రాకుండా ఉండొద్దు. మీకు మరలా చెప్తున్నాను. ఎవరికైనా నెట్ అయిపోతే నాకు మెసేజ్ చేయండి. మీకు ఆ డైలీ ఆ లిమిటెడ్ నెట్ అయిపోయిన దానికి కూడా నెట్ వేస్తాము. మీరు ప్రార్థనలో గడపడానికి మా వంతుట మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ నుండి మేము కోరేది ఒకటే, మీరు ప్రార్థనలో ఎదగడమే. అంతకు మించి ఏది అక్కర్లేదు. మీరు ప్రార్థనలో ఎదగాలి, బలపడాలి. సరే, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ఆలకిద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, దయగలిగినటువంటి దేవ, కృపా సత్య సంపూర్ణుడా, కృపగలిగిన రాజా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకమైనటువంటి వర్తమానము ద్వారా మీరు మాతో కొద్ది నిమిషాలు మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం దేవా. నువ్వు మాట్లాడితే మా జీవితాలు వెలిగింపబడతాయి స్వామి. నీ వాక్కుతో మీరు మాట్లాడి నీ దాసులను మరుగుపరచుమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రత్యేకమైనటువంటి ఉదయకాల 3వ రోజు ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు వందనాలు. మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 మంచిది. ఉపవాస ప్రార్థనలని, ఉదయకాల ప్రార్థనలని, యవనస్తుల కూడికలని మనము ఇలాగున ఈ ఫోన్‌లో జాయిన్ అవ్వడం నిజంగా దేవుడు మనకిచ్చిన భాగ్యమే. సాతాను యవనస్తులను నాశనం చేయడానికి, వారి జీవితాలను పాడు చేయటానికి, చెదరగొట్టడానికి వాడు ఏర్పరుచుకున్నటువంటి ఆయుధం ఫోన్. ఫోనుని సాతాను వాడి పనికి బాగా ఉపయోగించుకుంటున్నాడు. పాడైపోవాలంటే ఫోను చాలా సహాయపడుతుంది పాడైపోవడానికి. వాస్తవంగా చెప్పాలంటే ఫోన్ మన చేతిలో ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే. ఏది తెలుసుకోవాలన్నా మనం ఆ ఫోన్‌లో కొట్టిన వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు ఈ ఫోనును బట్టి అందరూ చెడిపోతుంటే సాతాను వారికి బాణాలుగా ఈ ఫోనును ఉపయోగించుకుంటూ సాతానుని చాలా మంది తెలియక ఆహ్వానించేశారు ఫోను ద్వారా. సాతాను ఫోను ద్వారా వాళ్ళని ఆడుకుంటున్నాడు. వాడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు. ఈ ఫోను ద్వారా అందరూ పాడైపోతుంటే మనమేమో
ఈ ఫోన్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా ఇంకా ప్రభుకి దగ్గర అవుతున్నాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతాను. దావీదు గొల్యాతుని చంపడానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు ఏమైనా తీసుకొని వెళ్ళాడా? లేదయ్యా. కనీసం కత్తైనా పట్టుకొని వెళ్ళాడా? లేదు లేదు. కానీ గొల్యాతుని ఆ దెబ్బ కొట్టినప్పుడు, ఆ కొరడాలో నుండి విసిరిన రాయి దెబ్బ తగిలినప్పుడు, బోర్ల పడిపోయిన తరువాత ముక్కలు ముక్కలుగా చేశాడు కదా. కత్తి ఎవరిది? గొలియాతుడు. గొలియాతు కత్తిని తీసుకొని ఎవరిని చంపాడు? గొలియాతునే చంపాడు. ఈ రోజున సాతాను మనల్ని పాడు చేయడానికి వాడి కత్తి ఏంటి? ఫోన్. ఫోన్. ఇప్పుడు మనం ఈ ఫోన్ ద్వారానే బలపడుతూ, ఈ ఫోనుని చెడుకు వాడకుండా బాగుపడటానికి, నేర్చుకొని మార్చుకోవడానికి ఫోన్ వాడుతున్నావంటే వాడి కత్తిని తీసుకొని వాడి మీదే దాడి చేస్తున్నట్లా కాదా? అవును, వాడి మీద దాడి చేస్తున్నట్టే. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది. అందుకని దయచేసి ఈ ఫోనును మంచికి వాడండి, ఎక్కువ ప్రార్థనలకు వాడండి. ఏం పొద్దున ప్రార్థనలు, రాత్రి ప్రార్థనలు, ఏం పని పాట లేదా మీకు? ఎప్పుడు ఇదేనా అని ఇంట్లో వాళ్ళు ప్రశ్నించవచ్చు. కానీ మీరు వారి మాటలు పట్టించుకోవద్దు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు పనికిరాని వాటికి ఉదయం నుండి సాయంత్రం వరకు వాడుతుంటారు. వాటికంటే పనికొచ్చే దేవుని మాటలు వినడం, బాగుపడే దేవుని మాటలు వినడం మనకి ఇంకా శ్రేష్టమైనది కదా. అది ఎంతో ధన్యత కదా. తెలియని వారు అంతే మాట్లాడతారు. వారి మాటలు పట్టించుకొని మీరు బాధపడుతూ ఉండొద్దు. వారికి తెలియదు. విలువ తెలియని వారు వజ్రాన్ని రాయిగానే భావిస్తారు. విలువ తెలిసిన వాడు వజ్రాన్ని వజ్రంగా అనుకుంటాడు. ప్రార్థన ఎంత విలువైనదో, భక్తి ఎంత విలువైనదో, ఉపవాస ప్రార్థనలు ఎంత విలువైనవో మీకు తెలుసు. ప్రార్థన అంటే తెలియక దేవునిలో గడుపుట ఇష్టం లేని వారికి అర్థం కాదు కదా. అందుకని వారి మాటలు పట్టించుకోకుండా ఈ సోషల్ మీడియాను దేవుని పనికి ఎక్కువ వాడండి. ఈ జూములు, ఈ వాట్సాప్లు, యూట్యూబ్లు, వీటి ద్వారా బలపడండి తప్ప బలహీనులు అవ్వద్దు. మీకు ఒక మాటలో చెప్పాలంటే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా వారి జీవితాలను మనం పోలిస్తే సమూయేలు ప్రవక్తగా రాకముందు ఒకలా ఉన్నాయి, సమూయేలు ప్రవక్త వచ్చిన తర్వాత ఒకలా ఉన్నాయి. ఇజ్రాయేలు ప్రజలు కనానుకు బయలుదేరి వెళ్తున్నారు. మొదట మోషే నాయకత్వంలో కనాను దగ్గరి దాకా నడిపింపబడ్డారు. యెహోషువ నాయకత్వంలో కనాను లోపలికి వెళ్ళారు. యెహోషువ మరణించిన తర్వాత సరైనటువంటి నాయకులు లేక న్యాయాధిపతుల కాలములో దాదాపు 400 సంవత్సరాలు ఆ న్యాయాధిపతులున్న రోజులలో భయము లేకుండా ఎవడికి నచ్చినట్లు వాడు, ఎవరికి ఇష్టమైనట్లు వారు, నా ఇష్టం నా జీవితం అంటూ ఎవరికి ఇష్టమైనట్లు వారు బ్రతుకుతున్న రోజులలో అసలు జనులలో భయము అనేటువంటిది ఏమీ లేకుండా, అయ్యో దేవుడు ఉంటాడు ఆయన ఒప్పుకోడు అనే భయం లేకుండా ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నటువంటి రోజులలో ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ అందరూ పాపం చేస్తున్నారు. ఉపవాసాలు ఉండమంటే ఉపవాసాలు ఉండట్లేదు. అసలు నిజం చెప్పాలంటే మొదట ఉపవాస ప్రార్థన అనేటువంటి ఉపవాసం అనేటువంటి మాట మనకి న్యాయాధిపతుల్లో కనిపిస్తుంది. వాస్తవంగా అక్కడ చరిత్ర మాట్లాడాలంటే ఎంత దారుణానికి ప్రజలు ఒడికడతారంటే, ఒకసారి ఓ గోత్రపు వారు దారిన పోతూ సర్లే ఇటువైపు తలదాచుకుందామని చెప్పి ఆ ఇజ్రాయేలు మరో గోత్రం దగ్గరికి వచ్చి వారి ఇంటి ముందు జస్ట్ అలా భార్య భర్త ఇద్దరూ కూడా జస్ట్ అలా తలవాల్చుకొని ఇంటి ముందు కూర్చుంటే, నీ భార్య నా ఇంటి ముందు ఎందుకుందని ఆమె మీద పాడు చేసి అగత్యానికి
నోటితో చెప్పలేని అసహ్యమైన కార్యాన్ని చేయడానికి ఆ గోత్రపు వారు ముందుకొచ్చారు. అలా పాడు చేసి చంపేస్తే ఏం చేయాలో అర్థం కాక భర్త భార్యను 12 ముక్కలు చేసి 12 గోత్రాల వారికి పంచి పెడతాడు. ఇదిగోండి ఇంత దారుణం చేశారు ఈ గోత్రం వారు అని. అసలు నోటితో చెప్పలేని అసహ్యమైన క్రియలు జరుగుతున్నాయి. అసలు నిజం చెప్పాలంటే యెహోవాను ఆశ్రయించేటువంటి, యెహోవాను నమ్మినటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ఎవరు వారు? ఇజ్రాయేలు ప్రజలు. ఆ ఇజ్రాయేలీయుల కొరకు దేవుని కార్యాలు దేవుడు ఎన్నో చేస్తున్నాడు. ఇక్కడ రాయబడి ఉంటది ఒక మాట, మీరు ఒకసారి చూస్తే నేను చెప్తున్న కొద్ది మీకు అర్థమవుతుంది ఏం చెబుతున్నామా అని. న్యాయాధిపతులు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములకైనను ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా వారందరూ ఎవరు? ఇజ్రాయేలీయులే. ఆ ఇజ్రాయేలీయులలో పెద్దవాళ్ళందరూ చనిపోయారు. ఇక తర్వాత తరము పుట్టింది. ఇజ్రాయేలీయులందరికీ ఓ కట్టడ, ఏ తరములోనైనా వారు సేవించేది ఎవరిని? వారికి దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. వారికి మొదటి ఆజ్ఞదే కదా. ఇజ్రాయేలీయుడుగా పిలువబడిన వారు, ఆనాటి ఇజ్రాయేలీయులందరూ సున్నతి పాటించే వాళ్ళు. సున్నతి చేయబడిన ప్రతి ఇజ్రాయేలీయుడు యెహోవాను తప్ప వేరొకరిని ఆశ్రయించొచ్చా? యెహోవాను తప్ప వేరొకరిని దేవునిగా కొలవచ్చా? కొలవకూడదు. ఇజ్రాయేలీయులు మాత్రమే యెహోవాను సేవించేవారు. ఆ ఇజ్రాయేలీయులలో యెహోవానైనను ఇజ్రాయేలీయుల కొరకు దేవుడు చేసిన కార్యాలనైనను ఎరుగని తరం ఒకటి వచ్చిందంట. ఆ తరం, ఆ జనరేషన్ దేవుని కార్యాలు ఏవో, దేవుడు ఎవరు, యెహోవా ఎవరో తెలియదట ఆ తరం. చూడండి ఎంత పనికి మాలినటువంటి తరం అండి. ఆ తరంలో వాళ్ళు దేవుని ప్రజలే, యెహోవానైనను ఎరుగని తరం అట. అంత పాపం విస్తరిస్తున్నటువంటి రోజులండి. అంత పాపము ఎక్కువ అవుతున్నటువంటి రోజులది. అలాంటి రోజులలో ప్రజలలో ఇష్టానుసారమైనటువంటి పాపం, ఇక పాపము విజృంభిస్తుంది, విస్తరిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ తర్వాత ఇజ్రాయేలీయులలోనే యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ బెన్యామీను గోత్రికుడు ఏదో చేశాడని 11 గోత్రాలు వాని మీదకి వస్తే, వాడేమో నేనే గొప్ప అని చెప్పి వాడెళ్ళి వీళ్ళను ఓడించేసి వాళ్ళలో వాళ్ళే తనుగు చేస్తున్నారు. వేరేవాడు వచ్చి తనడం కాదు, వీళ్ళే తనుకుంటున్నారు. అప్పుడు ఇజ్రాయేలీయులందరూ చెదరిపోయారు. ఇజ్రాయేలీయులందరూ కూడా వాస్తవంగా మాట్లాడాలంటే వారు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాక దేవునిని ఎరుగని తరం వారిలో నుండి బయలుదేరటం ద్వారా వారికి నచ్చినట్లు ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నటువంటి రోజులలో ఓ ప్రవక్త వారిలోకి వచ్చాడండి. అంతకుముందు పాపం విస్తరిస్తుంది. ప్రవక్త ఉన్నాడు, ఏలీ ప్రవక్త కూడా ఉన్నాడు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు భయం భక్తి లేకుండా, భక్తి ఉంది కానీ ఆ భక్తిలో భయము లేదు. షిలోహులో మందిరం ఉంది కానీ ఆ మందిరములో నిజంగా దేవుని కోసం నిలబడేవారు లేరు. అప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చాడండి. ఇజ్రాయేలు ప్రజలందరూ సమూయేలు ప్రవక్త రానంత వరకు ఒకలా ఉండేవారు. సమూయేలు ప్రవక్త వచ్చిన తర్వాత ఒకలా మారిపోయారు. ఏం చేశాడు ఈ సమూయేలు ప్రవక్త? ఆయన చేసినటువంటి పని ఏమిటి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం
7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. అప్పటి వరకు ప్రజలందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆనవాళ్ళు చాలా తక్కువగా, అసలు ఒక మాటలో చెప్పాలంటే అసలు కనిపించవు. న్యాయాధిపతుల్లో ఉపవాసం అనే మాట ఉంటది, కానీ అక్కడ కొందరు ఉపవాసం ఉంటారు. కానీ ప్రజలందరి చేత ఉపవాసం అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే సమూయేలు ప్రవక్త. సమూయేలు ప్రవక్త ఉపవాస దినములను ప్రతిష్ఠించి ఉపవాసం ఉండమని చెప్పి వారిని ఉపవాసానికి ప్రేరేపణ కలుగజేసి వారు ఉపవాసం ఉండేటట్లుగా ఆయన వారిని ముందుకు నడిపించి అందరూ ఉపవాసం ఉండేటట్లుగా, ఉపవాస ప్రార్థనలు చేసేటట్లుగా సమూయేలు ప్రవక్త వారిని ముందుకు నడిపించాడు. చూడండి, అక్కడే 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం అదే 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలందరిలో ఇట్లా, సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మల్లుకొని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపించును. ఒకసారి 14వ వచనం కూడా చదవండి అక్క. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగేను. ఇక్కడ మీరు గమనిస్తే, ఎప్పుడైతే దేశ ప్రజలలో పాపము ఎక్కువైపోతుందని తెలుసుకొని అందరినీ ఓ చోట సమకూర్చి ఉపవాస ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకోమని సమూయేలు ప్రవక్త చెప్పి, అదే విధంగా మీరు పూర్ణ హృదయముతో దేవుని ఎదుట మల్లుకోండి అని వాళ్ళకు చెప్పి, ఎప్పుడైతే వారు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారో, వారు ప్రార్థన చేసిన తర్వాత 14వ వచనములో రాయబడినట్లుగా ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి కొన్ని పట్టణాలు పట్టుకొని వెళ్ళిపోయారు. వారిది వేరే వారు సొంతం చేసుకున్నారు. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన వారు చేశారో, ఆ ఉపవాస ప్రార్థన పూర్తయిన తర్వాత ఏదైతే శత్రువు పట్టుకొని వెళ్ళాడో, వారు పట్టుకొని వెళ్ళిన దాన్ని వీరు మరలా తీసుకువచ్చుకున్నారు. వారి పొలాలు శత్రువు పట్టుకెళ్ళారు. వారు గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతి నుండి విడిపించిరి. ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా కలిగేటువంటి లాభాలలో సమూయేలు ప్రవక్త కాలములో జరిగినటువంటివి మీతో చెబుతున్నాను. ఏమిటయ్యా? ఒకటిది, ఏదైతే
తమ్ముడు మ్యూట్ లో పడదమ్మా. వారికంటూ ఏదీ లేదు, అన్నీ పోగొట్టుకున్నారు. వారు అన్ని పోగొట్టుకున్న తర్వాత ఏదైతే వారు పోగొట్టుకున్నారో నా దేవుడు రెట్టింపు వారికి దయచేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్న నీవు ఏం పోగొట్టుకున్నావు? అయ్యా, నా ఇంట్లో సమాధానం పోగొట్టుకున్నాను. అయ్యా, నా ఆస్తంతా పోగొట్టుకున్నాను. నా జీవితంలో సంతోషాన్ని పోగొట్టుకున్నాను. నా పరిశుద్ధతను పోగొట్టుకున్నాను. నా నీతిని పోగొట్టుకున్నాను. నేను కలిగి ఉన్నవన్నీ పోగొట్టుకున్నాను. నా పాపాన్ని బట్టి నా గౌరవాన్ని పోగొట్టుకున్నాను. అయ్యా, నా జీవితంలో ఇక ఓ మంచి పేరుండేది నాకు. నేను తొందరపడి చేసిన పాపాన్ని బట్టి నా గౌరవం పోయింది, నా మంచి పేరు పోయింది. తలెత్తుకొని తిరగలేకపోతున్నాను, నేను పోగొట్టుకున్నాను. తెలియక పోగొట్టుకున్నానని చెప్పలేను, తెలిసే పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను పోగొట్టుకున్న వాటిని బట్టి కృంగిపోతున్నానని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో నిశ్చయముగా నా దేవుడు నువ్వు పోగొట్టుకున్న వాటిని ఆయన నీకు నిశ్చయముగా ఆయన మరలా అనుగ్రహించబోతున్నాడు. కుటుంబంలో ఏం పోయిందమ్మా? ఏం పోయింది? ఈ ఉపవాస ప్రార్థనలో జాగ్రత్తగా వెతకాలి. ఒక ఆమె విలువైనటువంటిది పోగొట్టుకుంటే ఎలా వెతికిందంట? వెలుగులో దీపం పెట్టుకొని వెతికింది. ఈరోజు నీవు కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఏం పోగొట్టుకున్నా వెతకాలి. దీపం పెట్టి వెతకాలి. ఏం పోగొట్టుకున్నావు? అయ్యా, నా జీవితంలో పలానది పోగొట్టుకున్నాను నేను. వెతికి ఉపవాస ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకుంటే నిశ్చయముగా నా దేవుడు పోగొట్టుకున్న వాటికి రెట్టింపు దయచేయబోతున్నాడు. దేవుడు అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. విశ్వసించండి. ఏం పోగొట్టుకున్నారయ్యా? నాకు ఒకప్పుడు మంచి ఇల్లు ఉండేదయ్యా, తొందరపడ్డాం, పోగొట్టుకున్నామయ్యా. మాకు ఇప్పుడు ఏమీ లేదు. మరలా పొందుకోవాలి. ఉపవాస ప్రార్థన ద్వారా మరలా పొందుకోవాలి. ఏదైతే పోగొట్టుకున్న నిశ్చయముగా దేవుడు మీకు అది అనుగ్రహించబోతున్నాడు. రెండు అదే 14వ వచనంలో రాయబడి ఉంటది. చూడండి అందరు, అదే 14వ వచనంలో, మరియు ఇజ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. అమోరీయులకి వాస్తవంగా ఇజ్రాయేలీలు అంటే అసలు పడదు. ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత రాళ్ళు రువ్వే శత్రువే పూలు చల్లేటట్లుగా దేవుడు వారి మనస్సు మార్చాడు, సమాధానం అనుగ్రహించాడు. మీరు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు కదా, యేసు నామములో ఎక్కడ సమాధానము లేదో ఆ సమాధానము దేవుడు కలిగించును గాక. సమాధానము దేవుడు కలుగ చేయనుగా. ఉపవాస ప్రార్థన ద్వారానే అది సాధ్యమండి. దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువుని కాస్త మిత్రునిగా చేస్తాడట. ఈరోజు ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా నీవంటే పడని వాడే, నీవంటే ప్రేమ లేని వాడే, నీతో అసమాధానంగా ఉండేవాడే యేసు నామములో సమాధానము కలిగించే వ్యక్తిగా మారబోతున్నాడు. మూర్ఖ భర్త, మూర్ఖ పిల్లలు ఎప్పుడు గొడవే. నువ్వు గొడవ పెట్టుకోవాలనుకున్నావు పోయినా వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటారు. ఈడేంట్రా బాబు, నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను, నా మీద గొడవ పెట్టుకుంటాడు. ప్రతిదానికి అసమాధానం, ప్రతిదానికి గొడవే, ప్రతిదానికి అహంకారమే. ఏమిటయ్యా, ఎలా మారుతాడు ఇలాంటోడు? ఉపవాస ప్రార్థన చేయి, నా దేవుడు సమాధానమును కలిగించబోతున్నాడు. నా దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా సమాధానమును పుట్టించబోతున్నాడు. ఎలాంటి వారి మనస్సునైనా దేవుడు మారుస్తాడు. ఉపవాస ప్రార్థనల ద్వారా సమాధానం ఇస్తాడు. అసలు ఇక్కడ ప్రజల మనస్సులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆ మాట చదువుతుంటేనే బాధ అనిపించిందండి. చూడండి, 1 సమూయేలు 7వ అధ్యాయం 2వ వచనంలో, మందసము కిర్యత్యారీములో నుండి
కాలం కూడిన 20 కాలము సంవత్సరములాయెను. 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా అసలు ఈ మాట చూడండి ఒకసారి, వింతగా అనిపించట్లేదు. ఇజ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప యెహోవాను యెహోవాను అనుసరింప ఉండగా దుఃఖించుచుండగా ఏమిటట అసలు వాళ్ళ బాధ? ఎందుకు దుఃఖిస్తున్నారట? చదువుకున్న వారు చెప్పాలా, ఎందుకు దుఃఖిస్తున్నారట? యెహోవాను అనుసరించడం, యెహోవాతో కలవడానికి. యెహోవాను అనుసరించడం ఎట్లుందంట వాళ్ళకి? దుఃఖంగా ఉంది. దుఃఖం. అబ్బో, ఎవరు పోతారా లెగితే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన అంటారా? నాకు నచ్చదురా బాబు. ప్రశాంతంగా వదిలేయాలి. అట్లుండు ఇట్లుండు అని చెప్పకూడదు. ఇల్లేందిరా మీకు చర్చికి పోతే చాలు, ఓ ఎట్టుండ మాకు అట్టుండ మాకు, ఇవన్నీ చూస్తారేందిరా? మన ప్రపంచం మనకు వదిలేయాలంటుంటారు చాలా మంది యవనస్తులు. ఒరే, నిన్నుగా వదిలేస్తే ఇంక అది భక్తి ఎందుకు అవుతుంది? నా దేవుడు పాపాన్ని ప్రమోట్ చేసేటువంటి వాడు కాదు, పరిశుద్ధతకి మారుపేరైనటువంటి దేవుడు. నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు, అప్పుడప్పుడు నన్ను గుర్తు చేసుకో, వచ్చి నన్ను చూసి నన్ను దర్శించి వెళ్ళిపో అని చెప్పే దేవుడు కాదు. బ్రతుకును బాగు చేసుకోమని చెప్పిన దేవుడు, మనిషికి మానవ విలువలు నేర్పిన దేవుడు, మనిషిగా బ్రతకడానికి పునాదులు వేసిన వాడు. ఈయనను అనుసరించడం కష్టమే. బయలును అనుసరించిన, అష్టారోతును అనుసరించిన భయపడాల్సిన పని లేదు. వాళ్ళ ఇష్టం. తాగి వెళ్ళి బలులు ఇవ్వచ్చు, ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. కానీ దేవుణ్ణి నమ్మాలంటే మాత్రం అంత సులభమైనది కాదు. అందుకని వీళ్ళకట యెహోవాను అనుసరించడం దుఃఖంగా ఉందట. ఈరోజు చాలా మంది ప్రార్థన అంటే కష్టం, వాక్యం అంటే కష్టం. ఇష్టానుసారం ఈ లోకానికి ఎంత టైం అయినా ఇస్తారండి. కానీ దేవుడు అంటే అమ్మో అమ్మో అమ్మో, ఎంత భయమో. అప్పుడు వారితో చెప్తున్నాడు సమూయేలు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మల్లుకోండి, అన్య దేవతలను తీసేయండి, మీ మధ్య నుండి తీసేయండి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడేం కలుగుతుందట? ఫిలిస్తీయుల చేతి నుండి విడుదల కలుగుతుంది. మీరు దేవుణ్ణి అనుసరించడానికి మీరు ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏమిటి? మీలో ఉన్న విగ్రహాలు. ఆ విగ్రహాన్ని బట్టి ఏమవుతుంది? మీరు దేవుని ఎదుట మల్లుకోలేకపోతున్నారు. అందుకే యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసేయండి. పట్టుదల కలిగి మీ హృదయాలను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు నా దేవుడు శత్రువుల చేతిలో నుండి విడుదల కలిగిస్తాడు. ఈ రోజున కొంతమంది యవనస్తులు దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖపడడానికి కారణం ఏంటంటే వారి మనస్సులో విగ్రహాలు ఉన్నాయి, వారి మనస్సులో పాపం మీద మక్కువ ఉంది. అందుకని భక్తుడు అంటాడు, దురభిమాన పాపములో పడకుండా నన్ను ఆపయ్యా అంటాడు. దురభిమానం, పాపం మీద అభిమానం మనకి. ఎట్లయినా సినిమా సూపర్ ఉంటది అయ్యా, ఎట్లయినా ఆ పాపంలో ఉండేనే ఎంజాయే వేరు అంటుంటారు. ఒరే, ఎంజాయే వేరా? అది ఎంజాయ్ కాదురా, అది గంజాయి కంటే దారుణం. ఈరోజు చాలా మంది యవనులు లోకంలో ఏదో ఉందనుకుంటారు. ఆ కారణం వారి మనసులో ఉన్న విగ్రహం. ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో ఏదైతే విగ్రహంగా ఉండి నిన్ను దేవునికి దూరం చేస్తుందో ఆ విగ్రహాలను తీసివేసుకోవడానికి ముందుకొస్తే నా దేవుడు విడుదల కలిగిస్తాడు. ఈరోజు నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ తండ్రి అయినా, నీ కుటుంబ సభ్యులైనా వారు దేవుని సన్నిధికి రావడానికి కష్టంగా, లేకపోతే నువ్వు ఎంత చెప్పినా, కొంతమంది చూడండి ఎంత బ్రతువులన్నా దేవుని సన్నిధి కంటే వాళ్ళ కష్టం. దేవుడు అంటే వారికి అమ్మో ఎంతసేపు, గంట సేపు చదువుతాడమ్మా ఆయన వాక్యం, నేను కూర్చోలేను, నా వల్ల కాదు అంటుంటారు. ఏంటంటే వాళ్ళ హృదయాలు విగ్రహాలు ఉన్నాయి. మీరు ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా వారి హృదయములో ఉన్న విగ్రహాలన్నీ తీసివేయబడి ఎవరైతే యెహోవాను సేవించడమే, అనుసరించడానికే దుఃఖపడుతున్నారో వారు 7వ వచనంలో వచ్చేసరికి ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు ఏం వినినప్పుడు చేస్తున్నారు? వాళ్ళు మిస్పాలో కూడా ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ మీదకి వచ్చిరి. ఈ సంగతి ఏం చేస్తున్నారు వాళ్ళు?
ఉపవాసముండి దేవుడా ప్రార్థన చెప్పాలి. ఉపవాసముండి వారి కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తున్నాను. పాపాత్ములమని వారు ఒప్పుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఆయనను అనుసరించడానికి దుఃఖపడ్డారో వారి వారి హృదయములో ఉన్న విగ్రహాలన్నీ తొలగిపోయిన తర్వాత వారే పాపాత్ములమయ్యా, తెలియదయ్యా, ఇన్నాళ్ళు నిన్ను సేవించడానికి అయ్యా మేము ముందుకు రాలేకపోవడానికి కారణం మాలో ఉన్న విగ్రహాలు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, బాగా ఆరాధన చేస్తే నీవు సడన్ గా ఆరాధన అంటే కష్టం ఉందా? వాక్యం వినడం అంటే చిరాగ్గా ఉందా? వాక్యం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందా? ప్రేయర్ చేసుకో బుద్ధి కావట్లేదా? వెంటనే నీకు బలిబెలగల ఆహా నాకు దేవుణ్ణి అనుసరించడం దుఃఖంగా ఉందంటే మనలో ఏదో తేడా కొడుతుంది, మనలో ఏదో విగ్రహం పనిచేస్తుంది, మనలో ఏదో సాతాను ఆత్మలు పనిచేస్తున్నాయి. ఇది కొంచెం తేడా పడుతుంది. వెంటనే మోకరించడం, వెంటనే ఆత్మీయుల దగ్గరికి వెళ్ళడం, వెంటనే సేవకుల దగ్గరికి వెళ్ళడం, ప్రార్థన చేయించుకొని మరలా పూర్వ భక్తిలోకి రావడం. అర్థమవుద్ది కొంతమందికి భక్తిలో లేవని. ఏముందిలే ఇంకో రోజు చేసుకోవచ్చు. నిర్లక్ష్యం వద్దు. ఏముందిలే ఇంకో రోజు భక్తిలో ఉండొచ్చు వద్దు. ఒక్కోసారి నీకు ప్రేయర్ చేసుకో బుద్ధి కాకపోయినా, బైబిల్ చదువుకో బుద్ధి కాకపోయినా, వాక్యం వినబుద్ధి కాకపోయినా, ఆరాధన చేసుకో బుద్ధి కాకపోయినా, కొంతమంది చూడండి ఒకప్పుడు మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తా ఆహా ఎంత సంతోషించారు. ఇప్పుడు ఆరాధన జరుగుతుండే దొంగ సూపులు వేసుకొని చూస్తుంటారు. ఒకవైపు కొందరేమో ఆత్మ చేత అభిషేకింపబడి వాళ్ళు సంతోషంగా ప్రభువుని ఆనందముతో స్తుతిస్తుంటే వీళ్ళు మాత్రం సూపులు వేసుకొని కళ్ళిట్లా ఇట్లా గుడ్లిట్లా జాపుతూ చూస్తూ ఉంటారు. వారు ప్రభువులు ఆనందించలేకపోవడానికి కారణం వారిలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. యేసు నామంలో ఆ విగ్రహాలు తొలగిపోవాలి. మన కుటుంబాలు ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి, ఉపవాస ప్రార్థన ద్వారా పోగొట్టుకున్నవి పొందుకోవచ్చు. ఉపవాస ప్రార్థన ద్వారా సమాధానం కలుగుతుంది. ఉపవాస ప్రార్థన ద్వారా విడుదల కలుగుతుంది. ఏం విడుదల? విగ్రహ శక్తుల నుంచి విడుదల. ఒక్కోసారి మనకు తెలియకుండా మన మీద ఏలుబడి చేస్తుంటాయి. మనం బానే ఉన్నాం అనుకుంటాం, నాకేంది నేను బ్రహ్మాండంగా ఉన్నాను అనుకుంటావు, కానీ నీకు తెలియకుండా నువ్వే భక్తిలో దిగజారిపోతుంటావు, పాపంలో మునిగిపోతుంటావు. కారణం కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి. అవి విడుదల పొందావా నీకు తెలియకుండా నువ్వే ప్రార్థన చేస్తావు. కొంతమంది అంటారు బ్రదర్ ప్రేయర్ అంటే నిద్ర వస్తుందని. జాగ్రత్త, తేడా పడుతున్నావు. వెంటనే బలివేలు తేడా పడుతుంది. ఇప్పుడు చూడండి, బాగా ఆరోగ్యంగా ఉండే మనిషి సడన్ గా నీరసం అయిపోయి ఏడబడతాడు కూలిపోతున్నాడు అనుకో, ఏమనుకుంటాడు? అక్క నా ఆరోగ్యం ఏదో తేడా పడుతుంది, అన్న నా ఆరోగ్యం ఏదో కొంచెం తేడా పడుతుంది, నేను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ షుగర్ చెక్ చేసుకోవాలంటాం. అలాగే నేను ఈ భక్తి జీవితంలో కొంచెం తేడా పడినా ఆహా ప్రేయర్ చేసుకోబుద్ధి కావట్లేదు, ఆహా కొంచెం తేడా పడుతుంది, దారిలోకి తీసుకురావాలా. వాక్యం అంటే నిద్ర వస్తుందా? ప్రతిరోజు ఒకరోజు అంటే అలిసిపోయావు, రోజు నిద్ర వస్తుంది, ఆహా తేడా పడుతుంది. వాక్యం అంటే ఇంట్రెస్ట్ రావట్లా, తేడా పడుతుంది, ఓహో దీనికి మందులేయాలా. వెంటనే ప్రార్థన మోకరించు, విడుదలను ప్రకటించు, యేసు నామములో విడుదలను ప్రకటించు. ఒక్కోసారి చూడండి ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పుడు ఆవలింతలు, ఒకటే నిద్ర. ఇవన్నీ కూడా తెలియకుండానే కొన్ని సాతాను ఎఫెక్టులమ్మా, దురాత్మ శక్తుల ప్రభావాలు. విడుదల పొందాలి తల్లి, వాటిల్లో బంధింపబడి ఉండకూడదయ్యా. మనకు తెలియకుండా మనం చాలా నష్టపోతున్నాం, మనకు అర్థం కావట్లేదు. విడుదల, యేసు నామములో విడుదల. ఈ 3 కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా మనం పొందుకోవచ్చు. ఒకరోజేమో ఉపవాసం ఎందుకు కొరకు చేయాలో చెప్పాను. నిన్నేమో ఆత్మ బలము ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యం. ఆత్మ బలము పొందిన వారు ఎలా ఉంటారో చెప్పాను. ఈరోజేమో ఉపవాస ప్రార్థన దినాలను ప్రతిష్ఠించి దేశంలో ఎలాంటి ఉజ్జీవాన్ని సమూయేలు రగిలించాడో మనం చూసాం. ఈరోజు మనం కూడా అలాంటి ఉజ్జీవాన్ని రగిలించే వారిగా మనం ఉండాలని ఉపవాస ప్రార్థనల ద్వారా పోగొట్టుకుని పొందుకోవాలి. ఉపవాస ప్రార్థన ద్వారా సమాధానం కలగాలి. కుటుంబంలో గొడవలు ఉండకూడదు, సమాధాన ఆత్మ పనిచేయాలి. ఉపవాస ప్రార్థన ద్వారా విడుదల కలగాలి. అపవాది శక్తుల నుండి విడుదల కలగాలి. సాతాను తరతర శాపం నుండి విడుదల కలగాలి. అటువంటి గొప్ప విడుదల, సమాధానం దేవుడు మనందరికి అనుగ్రహించే పోగొట్టుకున్న వాటిని తిరిగి రెట్టింపుగా మనము పొందుకొందుము గాక.
ఆమేన్. ఆమేన్. దేవుడు ఆ కృపను దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ తలలు వంచండి. అమ్మ, మీరు చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు. నా ఏకాంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను, మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేస్తాను. ఈరోజు రాత్రి హాఫ్ నైట్ ప్రార్థనకు మిస్ అవ్వద్దు తల్లి. 9:30 లోపే జాయిన్ అయిపోండి. మీరు ఎప్పుడు జాయిన్ అయినా ఉంటుంది. 9:30 లోపే జాయిన్ అయిపోండి. ప్రార్థనకు వచ్చేయండి. ఫస్ట్ ప్రార్థనలోకి వచ్చేసి ప్రార్థనలో ఉండండి. ఎన్నో అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి ఈ 2 రోజులు మీరు ఎవరినైనా ఆహ్వానించకపోయినా ఈ రోజు రాత్రైనా ఆహ్వానించండి. కనీసం ఒకరినైనా ప్రార్థనలోకి రా, ఇలా బాగుంటదని. వారు బలపడితే మీకు అదే ఆశీర్వాదం, వారు ఎదిగితే మీకు అదే ఆశీర్వాదం. మనకేం ధనం ఇవ్వాల్సిన పని లేదుగా. వచ్చి దేవుని మాటలు విని బలపడి వెళ్ళడమేగా. దేవుని మాటలు మనకి కావాల్సినన్ని అందుతున్నాయి. ప్రార్థనలో గడపొచ్చు. దయచేసి మీకు తెలిసిన వారిని ఆహ్వానించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఉపవాస దినాలు ప్రతిష్ఠించినప్పుడు ఆనాటి సమూయేలు కాలంలో ఏం జరిగినాయో మాతో మాట్లాడుతూ వచ్చారు. పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకున్నారు. అయ్యా, శత్రు భయం లేకుండా సమాధానం ఇచ్చాం, విడుదలనిచ్చాం. ఈరోజు ఉపవాస ప్రార్థనల ద్వారా మా కుటుంబాలలో సమాధానం కలగాలి. ఏదో ఒక అసమాధానం ఏలుబడి చేస్తూ కుటుంబాల్లో గొడవలకి కారణమవుతుండగా యేసు నామంలో సమాధానపు ఆత్మ పని చేయాలి. విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలి. పోగొట్టుకున్నవి తిరిగి పొందుకోవాలి. ఆ విధమైనటువంటి కృపని బిడ్డలకు మీరు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత ఇవ్వండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి విడుదల ఇవ్వండి. ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేయండి. ఈరోజు ఉపవాసం ఉంటున్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. రాత్రికాల హాఫ్ నైట్ ప్రార్థనను ఘనంగా జరిగించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ శక్తితో నింపి మీ ఘన కార్యాలు పొనుకోమని. నాయన, సహాయకుడువు నీవు, ఆధారము నీవు, ఆశ్రయము నీవు. ఈ రాత్రి ప్రార్థనలో అద్భుతాలు చేయమని అయ్యా మీ కృప చూపించి మీరు వాడుకోండి. సహాయకుడువైన దేవా, సహాయం చేసేటువంటి రాజా, ఈ రాత్రి మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. అయ్యా తండ్రి, ఈరోజు ఉపవాస ప్రార్థనల ద్వారా పోగొట్టుకున్నవి పొందుకొని సమాధానం, విడుదల మేము పొందుకోవడానికి సహాయం చేయమని. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి ప్రమాదాలు, వైరస్ల నుండి తప్పించి క్షేమకరమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. వందనాలయ్యా.